మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు తన అమూల్యమైన వాక్కులను అనుగ్రహించి మనలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ మేలు అనుగ్రహించుచున్న యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? మనము బ్రతకాలి అని ఆశపడతాము, మేలు పొందుకోవాలి అనుకుంటాము, ఆశీర్వాదకరమైన మార్గాల్లో నిలిచి ఉండాలి అని కోరుకుంటాము. దానికి ఒకే ఒక్క పని మనం చేయవలసింది ఏంటి అంటే కీడుని విడిచిపెట్టాలి, కీడు చేయడం మానేయాలి, కీడు కల్పించడం మానివేయాలి, ఇతరులకు హాని కల్పించేది మానివేయాలి, ఇతరులను బాధపరిచే కార్యాలు మానివేయాలి, ఇతరులను నష్టపరిచే వాటిని మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనకు మేలు కలుగుతుంది. మనకు మేలు కావాలి అని ఆశించే ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారికి మన నుండి కీడు కలుగుతుందేమో చూసుకొని జాగ్రత్త పడదాము. మన ద్వారా ఇతరులకు మేలే కలగాలి. సాధ్యమైనంత వరకు అందరికీ మేలే చేద్దాము. కీడుని విడిచిపెట్టి మనము జీవమును పొందుకుందాము. దేవుని వలన కలిగే ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడదాము. దేవుడట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన ప్రతి క్షణము కనుపాప వలె కాపాడి అనుదినము అనుక్షణము నాయన కంటి పాప వలె మమ్మలను కాయచ్చు భద్రపరచుచున్నందుకే స్తోత్రం. చాలిన దేవునిగా ఉండి మమ్ములను నడిపించుచున్న మీ దయ కొరకే స్తోత్రాలయ్యా. కీడుని విడిచిపెట్టి మేలుని చేయాలి, అప్పుడు మేము బ్రతుకుతాము అని మీ లేఖనాలలో నుండి నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రాలు. బ్రతకగోరువాడు ఎవరైనా మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలి అని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా కీడును మానివేయాలి అని మొట్టమొదటి హెచ్చరికను మీరు ఇచ్చారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మేలుని వెదకాలి అని, అవునయ్యా, మేలు పొందుకోవాలి అనే ఆశను ప్రతి హృదయంలో పుట్టించి కీడుని విడిచిపెట్టే మనస్సును ప్రతి ఒక్కరిలో దయచేయమని, ఏ కారణాన్ని బట్టి అయ్యా బిడ్డలు నష్టపోతున్నారు, ఏ కారణాన్ని బట్టి అయ్యా ఇబ్బందులు పాలవుతున్నారు, వాటన్నిటిని గ్రహించి విడిచిపెట్టుదురుగాక. మీ కృప దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. రోగులను మీరు బాగు చేయండి, మానసిక రుగ్మతల నుండి విడిపించండి నాయన. అశాంతిని అసమాధానాన్ని తొలగించండి ప్రభువా. నీ బిడ్డలు ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న కార్యములను సఫలపరచండి అయ్యా. కుటుంబాలను విచ్ఛిన్నము చేస్తున్న సాతాను క్రియలన్నీ యేసు నామమున తొలగిపోవునుగాక. ఏదైతే మీ సన్నిధిలో అనేక దినాల నుండి ప్రార్థిస్తున్నారో ప్రార్థన ప్రతిఫలము నీ పిల్లలు పొందుదురుగాక. అట్టి కృపలో నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ప్రతిఫలము నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థించినప్పుడు జవాబు కొంచెం ఆలస్యముగా అనిపించినా భయపడవద్దు. ఆలస్యంలో దేవుడు అద్భుతము చేస్తాడు. ఆలస్యం అవుతుంది అంటే నీ కొరకు ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు అడిగిన దానికంటే గొప్ప వాటిని ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్నారు అనేది మర్చిపోక, నిరుత్సాహపడక, దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఎదురు చూచుదుముగాక. ఆమేన్.